హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 94W. కరివేపాకు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి మనం వీక్లీ 2 టైమ్స్ తిన్నామంటే మనకి కళ్ళజోడు అనేది అవసరమే ఉండదండి. వచ్చిన తర్వాత ఏం చేయలేమనుకోండి, అది పెరగకుండా ఉంటుంది సైటు. రాని వాళ్ళు తిన్నారనుకోండి, వాళ్ళకి జీవితాంతంగా కళ్ళజోడుతో పనే ఉండదండి. మీరు కూడా తప్పక వీక్లీ 2 టైమ్స్ కరివేపాకు ఇలాగ కూరల్లో వేసినప్పుడు వేరు పడేస్తారు మనం ఏ విధంగా చేసిన. అందుకని వీక్లీ 2 టైమ్స్ ఇలాగ గ్రీన్ చట్నీ చేసి పెట్టారనుకోండి, చాలా బాగుంటుందండి టేస్ట్. ఫస్ట్ మెంతులు మనం ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకొని, అవి ఏంటంటే బాగా వేగాలి. మనకి చూస్తే మాడినట్టు ఉంటే కానీ అవి బాగా ఫ్రై అయితేనే, లేదంటే చేదు వచ్చేస్తాయండి. అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ధనియాలను, మినపగుళ్ళు, ఎల్లుల్లిపాయలు కూడా వేసి బాగా ఫ్రై అయినిచ్చి పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో మళ్ళీ కరివేపాకు కూడా మనం ఏంటంటే కడిగి ఆరపోస్తాం, కొద్దిగా తడి లేకుండా చూసుకోండి. ఇంకా దీంట్లో ఫ్రై అయితే అసలు పూర్తిగా తడి అనేది పోయేదాకా బాగా ఫ్రై అవ్వనివ్వండి. బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టేసుకోండి. కొద్దిగా వాటర్ పోసుకోండి, లేకపోతే మిక్సీ అవ్వదు కాబట్టి. వాటర్ పోసేసుకుని బాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత పోపు మాత్రం కంపల్సరీ అండి. ఏ చట్నీ అయినా పోపు మాత్రం కంపల్సరీ వేసుకోండి. చట్నీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇడ్లీలోకైనా, దోశలోకైనా, రైస్లోకైనా బాగుంటుందండి. వీక్లీ 2 టైమ్స్ కంపల్సరీగా ట్రై చేయండి. ఇంకా కళ్ళజోడితో మనకి పనే ఉండదు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.